మొదటగా వస్తున్న ఏనుగు ఇది మన ఆంధ్ర రాష్ట్ర పట్టపు ఏనుగు, రాయల్ ఎలిఫెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 1986లో దీన్ని పట్టుకొని కొన్నాళ్ళు తిరుపతి జూలో ఉంచి 2005 నుండి ననియాల ఎలిఫెంట్ క్యాంపులో ఇది కుంకి ఏనుగుగా సేవలందించింది. అక్కడి నుండి ననియాల నుండి మన ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్కి తీసుకొని రావడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్లో ఇది చాలా బాగా పాల్గొంటుంది. రెండవ ఏనుగు వినాయక, ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము. 2002లో చిత్తూరు జిల్లా యాదమరి దగ్గర బంధించబడింది. ననియాల ఎలిఫెంట్ క్యాంపులో కుంకి ఏనుగుగా ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది. ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది. తర్వాత మూడవ ఏనుగు రంజన్, దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక దేశగా పిలుస్తారు. ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలమడుకు తీసుకొని రావడం జరిగింది. నాలుగవ ఏనుగు కృష్ణ, దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు. ఇది మన ముసలమడుగు క్యాంపులో చాలా యాక్టివ్గా ఉండే ఏనుగు, ఫ్రెండ్లీ ఏనుగు. పూలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే ఏనుగు. తర్వాత మన ఐదవ ఏనుగు అభిమన్యు, ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది. మన అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలమడుగు ముద్దు బిడ్డలు అంటారు. ప్రతి ఏనుగు కూడా రోజుకి 200 నుంచి 300 కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది. తర్వాత మన చివరిగా దేవ, ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు. క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీనిలో ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత మన మంత్రి వారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్, దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్. పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మోగడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి. మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకు అది చూపిస్తున్నాయి. ప్రతి ఏనుగు కూడా దీనికన్నా బలమైన వస్తువులను మోయగలదు. మామూలుగా ఏనుగుల గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. 25 సంవత్సరాల వరకు కూడా గున్న ఏనుగని అంటాం మనం. ఒక రోజుకి సుమారు 200 నుంచి 300 కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది. 200 పైన లీటర్ల వాటరు తాగుతుంది. ఇది కుంకి ఆపరేషన్లో పాల్గొనేటప్పుడు మన ఏనుగులకు కూడా కొద్దిగా దెబ్బలు తగులుతూ ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడి మనకి ఎన్నో సేవలు అందిస్తూ ఉంది ఇది. తర్వాత మనకు భూమిపై నివసించే అతిపెద్ద చీరదాలలో మనకు ఏనుగు ఒకటి. ఇవి 2 రకాలుగా ఉన్నాయి. మన ఆసియా ఏనుగు, ఆఫ్రికా ఏనుగు. మన దగ్గర ఉండేవన్నీ కూడా ఆసియా ఏనుగులు. మన భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము. ఎన్నో దైవ కార్యాలకు ముందుగా మన ఏనుగు ఉంటుంది. ఇప్పుడు మన ముసలమడుగు ముద్దు బిడ్డలు మంత్రివర్యుల కోసం కొన్ని పెరడ్ చేసి చూపిస్తుంది. ఆనందంతో అవి గెంకరిస్తున్నాయి. తమని ఇక్కడ తీసుకొచ్చిన మంత్రివర్యుల్ని చూసి ఆనందిస్తున్నాయి. ఈ కృష్ణ అభిమన్యు చాలా యాక్టివ్గా ఉండే ఏనుగులు.
చిన్న వయసు ఉండే ఏనుగులు మన క్యాంపులో. కృష్ణ చాలా యాక్టివ్గా ఉంటుంది. చాలా విన్యాసాలు వీటికి వచ్చు. థ్యాంక్ యూ కృష్ణ అండ్ అభిమన్యు. ఇప్పుడు అడవిలో మన కుంకి ఏనుగులు వెళ్ళి మదపు ఏనుగుల్ని ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మోడల్ చూపిస్తారు. అందులో మన క్యాంపులో ఉండే వినాయక అనే ఏనుగు మదపు ఏనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది. వెనక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంతు వెనక నుండి ఆ మదపు ఏనుగును తోస్తూ ఉంటుంది. కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు ఆగస్టు 2లో ఇప్పుడు మన మంత్రివర్యులు మన కృష్ణ అభిమన్యులకి ఆహారం పెడతారు. వాటిని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా అన్ని కూడా ల్యాండప్ చేయండి. సరే సార్, దగ్గరగా ఉండి అభిమన్యు కృష్ణని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. జయ సార్. కృష్ణ అభిమన్యు మంత్రివర్యుల దగ్గరికి ఆహారం కోసం వచ్చాయి. మంత్రివర్యుల్ని దానికి ఆహారం అందించవలసిందిగా కోరుతున్నాము. సో దయచేసి కెమెరా వాళ్ళు జనాలు కొంచెం దూరంగా ఉండండి ప్లీజ్. వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి.